ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ స్థానికులు ఆ పవర్ ప్లాంట్కి సంబంధించిన ఉపాధి ఏ విధంగా కూడా నష్టం లేకుండా చేస్తాం సార్. మొదటగా రెండోది సభ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్. దాంట్లో ఎన్టీపీఎస్ మరియు చుట్టుపక్కల పరిశ్రమలు రావడం వల్ల, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో పరిశ్రమలు రావడం వల్ల పొల్యూషన్ దోహదపడుతుంది సార్. అక్కడ 7 గ్రామాల ప్రజలకి కొంతమేరకు పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నమాట గుర్తించాం సార్. మనం ఏపీ పొల్యూషన్ అధికారులు ఎన్టీపీఎస్ పరిసరాల ప్రాంతాల్లో 3 చోట్ల ఇప్పుడు పొల్యూషన్ స్టేషన్స్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నాం సార్. అక్కడ పొల్యూషన్కి గల కారణాలు కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 30-40 సంవత్సరాల క్రితం కట్టిన 6 యూనిట్లు 210x6 యూనిట్లు 1260 మెగావాట్లు ఉంది సార్. అక్కడ అవన్నీ కూడా పాతబడిపోయినాయి. వారికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2030 దాకా వాటిని పనిచేసుకోవడానికి అనుమతి ఇచ్చింది సార్. దాన్ని అన్నింటిని కూడా రిపేర్ చేయించి దానికి ఏ విధమైన కాలుష్యం నియంత్రణ మండలి సలహా సూచనల మేరకే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా కోల్లో యాష్ కంటెంట్ ఉండటం ఒకటి, పాండ్ యాష్ని అన్ఆర్గనైజ్డ్గా ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల, అదేవిధంగా పాండ్ యాష్ ఇల్లీగల్ డంప్స్ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ విధంగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది సార్. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్లైన్స్ ప్రకారం యాష్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి టెండరింగ్ ఏజెన్సీని ఫైనల్ చేశాం సార్. ఫ్లై యాష్ని గాలిలో వెళ్లకుండా ఈఎస్పీని తద్వారా స్ట్రెంథనింగ్ చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ షెడ్లు 1,00,000 టన్నులకు సంబంధించి షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. గతంలో కోల్ అంతా బయటపడేసి ఉండేది. దాన్ని తడిచినప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి చుట్టుపక్కల ప్రాంతాలు పొల్యూట్ అయ్యి, దానికి కాకుండా షెడ్ ఒకటి 1,00,000 టన్నులతో షెడ్ ఏర్పాటు చేసి అంతా కోల్ని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఇంజనీర్స్ పర్యవేక్షణలో యాష్ ప్లాంట్ స్ట్రెంథనింగ్ చేయడానికి కోసం, యాష్ని డిస్పోజ్ చేయడం కోసం యాష్ స్పిల్ అయిపోతూ ఉంటుంది సార్. అక్కడంతా ప్రాంతం అంతా కూడా చెల్లా చెదిరైపోయి యాష్ అంతా పడి పొల్యూషన్ ఉంటుంది. ఇవన్నింటినీ వాటరింగ్ చేయడం కోసం ఎఫ్యూలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నీటిని శుద్ధి చేసి బయటికి కాలువల ద్వారా నీటిని బయటకు వదలడం కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచనల మేరకు దాదాపు ఇప్పటిదాకా 50 కోట్లు ఖర్చు పెట్టాం. మిగతా అన్ని కూడా ఇందాక లేట్గా పనులు జరుగుతాయి అన్నారు, స్పీడ్గా ఖర్చు పెట్టేసి తొందరలోనే చేస్తాం సార్. అదిగాక 6x210 ప్లాంట్ని రెన్యువేషన్ అండ్ మోడర్నైజేషన్ కింద కొద్దిగా మళ్ళీ 2030 దాకా నడుపుకోవడం కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సార్. దాని మీద ఎఫిషియెంట్గా ప్రజలకు ఏ విధమైన పొల్యూషన్ బారి పడకుండా ఉండటం కోసం వీటి మీద ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజులు ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాం సార్. పొల్యూషన్ బారిన పడిన గ్రామస్తులకి మెడికల్ మొబైల్స్ ద్వారా, ఈ మధ్య కొత్తగా మెడికల్ మొబైల్స్ ద్వారా ఆ మొబైల్ యూనిట్లే గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు జరిగినా సరే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి కానీ ఏదైనా సరే అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సార్. విలేజర్స్కి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, దాదాపు ఆ ప్లాంట్ మీద ఆధారపడి కొన్ని వందల మంది ట్రక్కులు కొనుక్కొని ఈ టెండర్ ఇవ్వటం వల్ల ఉపాధి కోల్పోతారేమో అని చెప్పి ఆయన కాస్త ఆందోళన వ్యక్తం చేశారు సార్. ఏ ఒక్కరికి కూడా ఉపాధి కోల్పోనే అవకాశం మేము ఇవ్వం సార్. విలేజర్స్కి లైవ్లీవుడ్ కోసం వాళ్ళు తీసుకొచ్చిన ట్రక్కులకి ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా ప్రయారిటీ పద్ధతిలో తీసుకొని ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా మీ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్. ఈ ప్లాంట్ ఎఫిషియన్సీగా రన్ చేసేదానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన సూచనల మేరకే ఈ ప్లాంట్ రన్ చేస్తాం. అదేవిధంగా ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా నాణ్యంగా పొల్యూషన్ విపరీతంగా పొల్యూషన్ వస్తే కనుక ఇబ్బంది పడతారు ప్రజలు అనే దానికోసం ఒక టెండరింగ్ సిస్టమ్ తీసుకొచ్చి యాష్ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలి. యాష్ని ఈ మధ్యకాలంలో మన రోడ్లు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున మనకి అమరావతి లాంటి ప్రాంతాల్లో రోడ్లు కూడా జరుగుతున్నాయి. ఆ యాష్ని కూడా ఫాస్ట్గా డిస్పోజ్ చేస్తాం. దాదాపు ప్లాంట్ నిన్న కొన్ని సంవత్సరాల నుంచి యాష్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ మెథడ్లో క్లీనప్ స్టార్ట్ చేయడం కోసం, ఆ ప్లాంట్ నాణ్యమైన విద్యుత్ తయారు చేయడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నామని చెప్పి సభ ద్వారా మీ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.